నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు రేపు గన్నవరం సమీపంలో సీఎంగా ప్రమాణ స్వీకారం. పవర్ ఎంజాయ్ చేద్దామంటే కుదరదు, నేతలు ప్రజల్లోకి వెళ్లాలన్న పవన్ కళ్యాణ్. భారత్ రెప్యుటేషన్ నీ చేతిలో పెట్ట రామ్మోహన్ నాయుడుతో మోదీ. కౌరవ సభ పోయింది, గౌరవ సభలో అడుగు పెడుతున్నా, అమరావతి రాజధాని, పోలవరం పూర్తి చేస్తానన్న బాబు. మాజీ సీఎస్ జైలుకెళ్లడం ఖాయమన్న జనసేన. విశాఖ కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ వెల్లడి. ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో నమ్మకంతో పౌర విమానయాన శాఖను తనకు అప్పగించారని, ఆయనకు ఇది ప్రెస్టేజ్ మినిస్ట్రీ అని తనతో చెప్పారని కేంద్ర మంత్రి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత రెప్యుటేషన్, మోదీ రెప్యుటేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో నీ చేతిలో పెడుతున్నానని ప్రధాని మోదీ నిన్న తనతో అన్నారని గుర్తు చేసుకున్నారు. దేశ ప్రజలకు సేవలు అందించాలని సూచించారన్నారు. నిన్న కేబినెట్ భేటీ తర్వాత ప్రధాని మోదీ తనతో మాట్లాడినట్లు చెప్పారు. చేసినటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు, ఆయనతో కూడా నేను వెళ్ళి కూర్చుంటాను, ఆయన కూడా కలుస్తాను, ఆయనది కూడా ఏ రకంగా గతంలో కార్యక్రమాలు నడిచేవో ఆయన దగ్గర కూడా తెలుసుకొని ఎక్కడ కూడా డిస్కంటిన్యూటీ లేకుండా ఈ దేశంలో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ బలంగా ముందుకు నడిపిస్తాను. నిన్న మోదీ గారితో కూడా క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత మాట్లాడాం. ఆయన కూడా వ్యక్తిగతంగా చాలా నమ్మకం నా మీద పెట్టుకున్నారు. చిన్న వయసులో ఉన్నావు కానీ మంచి ఎక్స్పీరియన్స్ నీకు పార్లమెంట్లో ఉంది, విదేశాలు తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది, టెక్నికల్ నాలెడ్జ్, నువ్వు ఇంజనీర్గా ఉన్నావు కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రపంచంలో ఈ సివిల్ ఏవియేషన్కి ఎంత గ్రోత్ ఉందో, ఎంత స్కోప్ ఉందో నేను చూశాను కాబట్టి ఆ బాధ్యత నీ మీద పెడుతున్నాము. నాకు ప్రెస్టీజ్ మినిస్ట్రీ అని చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్లో మన రెప్యుటేషన్ని, భారతదేశ రెప్యుటేషన్ని, వ్యక్తిగతంగా మోదీ రెప్యుటేషన్ని నీ చేతుల్లో పెడుతున్నాం. ఇది జాగ్రత్తగా భద్రంగా చూసుకొని దేశ ప్రజలకి మంచి సేవలు అందించాలని ఆయన కూడా ఈరోజు ఎంకరేజ్ చేస్తూ పంపించడం జరిగింది. ఇది చాలా పెద్ద బాధ్యత, నా వయసుకు మించినటువంటి బాధ్యత, కానీ స్వీకరించి ధైర్యంగా పనిచేసి మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుల తాలూకా సహకారం కూడా తీసుకొని దేశానికి మంచి చేయడంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా నేను ముందుకు నడుస్తానని తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో ఇండియా ఉంది, సివిల్ ఏవియేషన్, గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ అండ్ ఉక్కు శాఖ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి ఎట్లా తోడ్పడబోతున్నాయి? ఈ పోర్ట్ఫోలియోస్ రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటాయి. నేను ఇప్పుడే చెప్పాను, సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఎయిర్పోర్ట్స్, అలాగే మన విజయవాడ ఎయిర్పోర్టు, తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. కానీ అక్కడ కూడా చూసుకుంటే కనెక్టివిటీ ప్రాబ్లమ్స్, ఇంకా ఫ్లైట్లు పెంచమని, లేకపోతే మంచి సిటీస్కి కనెక్ట్ చేయమని, చిన్న ఎయిర్పోర్ట్స్ కర్నూలు కానీ, కడప కానీ, రాజమండ్రి కానీ అలాంటివి ఉన్నాయి. సో అవన్నీ కూడా డెవలప్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనకి మంత్రిత్వ శాఖ చాలా ఉపయోగపడుతుంది. అలాగే చాలా పొటెన్షియల్ ఇంకా జాబ్ క్రియేషన్కి సంబంధించి కూడా కొన్ని ఏరియాస్ ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది. దాని మీద కూడా మేము దృష్టి పెడతాం. మీరు గుర్తు చేశారు, రూరల్ డెవలప్మెంట్ అలాగే కమ్యూనికేషన్స్ ఎంఓఎస్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆయన కూడా అప్పచెప్పడం జరిగింది. అది కూడా ఒక మంచి శుభపరిణామం. రూరల్ డెవలప్మెంట్ మన చేతిలో ఉంది. జనసేన శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాతతరం రాజకీయాలు పోయాయని, కూర్చొని పవర్ ఎంజాయ్ చేద్దామంటే కుదరదని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు మనకు ఎంత మద్దతు ఇచ్చారో వారికి కోపం వస్తే అంతే బలంగా నిలదీయగలరని అన్నారు. ప్రజలు ఏదైనా సందర్భంలో అసహనంతో ఓ మాట మాట్లాడినా భరించాలని, ఇది తప్పదని అన్నారు. 5 ఏళ్ల కాలాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఎవరిపైన వ్యక్తిగత విమర్శలు చేయొద్దని హెచ్చరించారు. కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ తీర్మానం ముందుగా నేను చదువుతాను, దాని తర్వాత మనందరం కూడా ప్రెసిడెంట్ గారిని అభినందించి అప్పుడు కొనసాగిద్దాం. తీర్మానం: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024 సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్. మన శాసనసభ పక్ష నాయకుడిగా మాట్లాడాలంటే కొత్తగా ఉంది. ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం, మాట్లాడటం, సమస్యలు తీసుకురావడం. బట్ మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతోటి ఘన విజయం సాధించిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సందర్భంలో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్.
చాలా ఒంటరి ప్రయాణం చేశాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే నువ్వు ఎలా పార్టీ నడిపావు? పార్టీ నడపడం మాకు తెలుసు కదా, అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు. అలాంటిది మీరు నాట్ ఈవెన్ రికగ్నైజ్డ్ పార్టీ, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ, మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం? వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మేమంటే ప్రేమించే జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు, వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం. ఒక తీర్మానం నా సైడ్ నుంచి ఏంటంటే ఈ ఘన విజయానికి కారకులైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులందరికీ కూడా వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు. అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై 2019లో తప్పు చేసాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక 100 మందిలో కలిస్తే 100 మంది చెప్పేవాళ్ళు, ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఏ మూలకెళ్ళి చెప్పేవాళ్ళు. ఈ రోజున మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి వీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు, బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్. జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలని. గొడవ పెట్టుకునేటప్పుడు అంటే మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకారం, సంఘర్షణ, ఎప్పుడు సహకరించాలి, ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి. అంతేగాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను, మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజున. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవసాయ సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ శివార్లోని ప్రజయ్ గుల్మహార్ గ్రేటర్ కమ్యూనిటీలో సోమవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సిఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం దుండగులు వరుసగా 5 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. గ్రేటర్ కమ్యూనిటీలోని సోలార్ వైర్లు కట్ చేసి లోనికి ప్రవేశించిన దొంగలు 4 ఇళ్లలో ఏమీ లేకపోవడంతో మరో ఇంట్లో 30 తులాల వెండి, 5,000 నగదు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఇదే కమ్యూనిటీలో వరుసగా 6 ఇళ్లలో జరిగింది. నా ఉద్దేశం మొత్తం రామగుండం ప్లయాష్ తరలింపులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బూడిద తరలింపులో మంత్రి అదనంగా రోజుకు 50 లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఓవర్లోడ్ తో వెళ్తున్న 13 లారీలను తానే స్వయంగా పట్టుకున్నట్లు తెలిపారు. రోజుకి 300 లారీలు అంటే రోజుకి 50 లక్షల రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు. ఇదానే వచ్చిన 6 నెలల్లో మీరు ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి? 6 నెలలు కాలే. ఒకసారేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. మీ అందరు లైవ్గా వీడియో విన్నారు. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు పంచనిస్తే మంచిగా ఉండదు అని బెదిరిస్తాడు. నోటిద్దులా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దాంతోపాటు సైదాపూర్ మండలంలో ఒక గ్రామంలో ఒక పేద గౌడ బిడ్డ ఉంటాడు. ఆ గౌడ బిడ్డని ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు తిడతాడు. ఇలా మంత్రియా ఇంకేంటి ఆయన? లేకుంటే స్టేజ్ మీద ఉంటాడు, కార్యకర్తల కడుపులో డిషుం 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 అని కుదురుతాడు.
వాట్ ఈస్ దిస్? ప్రెస్ మీడియాలో పోతాడు, ప్రెస్ మీడియాలో ఎవరైనా క్వశ్చన్ అడితే అంటాడు. అరే ఇదేంటి భయ్, వాట్ ఈస్ దిస్? అంటే ఇంత జోకర్ అయిపోయిండు. ఈ స్కామ్ గ్రేస్ని నిజంగా కాంగ్రెస్ స్కామ్ గ్రేస్గా మారిపోయింది. ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీ అందరికీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగు పెడతానని, తాను చేసిన శపథాన్ని ప్రజలు గౌరవించారని, ప్రజల గౌరవాన్ని నిలబెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దామని తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో కూటమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం పూర్తితో పాటు నదుల అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీరివ్వచ్చునని, పోలవరం పూర్తి చేసే దిశగా ప్రతి ఒక్కరం కృషి చేద్దామన్నారు. అమరావతి రాష్ట్ర రాజధాని అని, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేద్దామన్నారు. ఈరోజు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదే విధంగా పనిచేశాను. మళ్ళీ ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం, అవిశ్రాంతంగా పనిచేయడం, పోరాటాలు మాత్రమే నాకు తెలుసు. ప్రజాహితం మాత్రం తెలుసు. తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటా. ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన, తపన అన్ని కూడా ప్రజల కోసమే చేశాం. ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు, ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు. ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను 14 సంవత్సరాలు దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. ఎన్నో సవాళ్లు చూశాను, ఎన్నో సంక్షోభాలు చూశాను. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ముందుకు పోయాం. ఈరోజు కూడా మీకు అందరికీ ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి. నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా మీ అందరి సహకారంతో, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి మనం నిత్యం ఆలోచిద్దాం. అది చేసి మన నిజాయితీని, మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం. అందుకని ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయింది. దెబ్బతినని వర్గం అంటూ లేదు. అందుకనే ఓసారి ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకుని వచ్చి ఓటేసి మళ్లీ వెళ్లారు. ఇది ఊహించని పరిణామం. ఇక్కడుండేవాడు ఓటేయడం ఒక ఎత్తైతే, పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునేవాడు కూడా వచ్చి ఓటేశారు. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు. నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను, కానీ ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది. అది ఈరోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని పలు కళాశాలల్లో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మే 16 నుంచి 23 వరకు ఈఏపీ సెట్ నిర్వహించగా ఇటీవల ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు తాజా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3.39 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఈఏపీ సెట్ ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ ఇచ్చి వీటి ఆధారంగా ర్యాంకులను ఇచ్చారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో టాప్ ర్యాంకర్స్: ఫస్ట్ ర్యాంక్ మాకినేని జిష్ణు సాయి, గుంటూరు.
మురసాని సాయి యశ్వంత్ రెడ్డి, కర్నూల్, 2nd rank. 3rd rank బోగల్లపల్లి సందేశ్, ఆదోని, కర్నూల్. 4th rank పాలగిరి సతీష్ రెడ్డి, బుక్కరాయ సముద్రం, అనంతపూర్. 5th rank కోమటినేని మనీష్ చౌదరి, గుంటూరు. 6th rank యప్ప లక్ష్మీ నరసింహారెడ్డి, సిద్దిపేట్, తెలంగాణ. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కలిశారు. నిన్న మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాని వచ్చారు. ఇక్కడే ఉన్న షేక్ హసీనాను నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ నేతలు కలిశారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంకలు బంగ్లా ప్రధానిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్ వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాలు బలహీనపడుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలిందని, అందుకే దీనిపై ఆలోచిస్తున్నామని అన్నారు. విద్యార్థులు గురుకుల స్కూళ్ల కంటే గ్రామాల్లోని పాఠశాలల్లో చదువుకుంటేనే తల్లిదండ్రులకు దగ్గరగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. ప్రధాని మోదీ ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబుతో పాటు తాను కూడా సర్కారు బడిలో చదువుకున్న వాళ్ళమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో మా విద్యాశాఖ అధికారులతో పాటు ఎమ్మెల్సీ రఘువత్తం రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి గారు, ఇతర పెద్దలందరూ, విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో ఎవరికంటే తీసిపోవు అవకాశం వస్తే తమ ప్రతిభను ప్రదర్శించగలరని నిరూపించినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వందే మాత్రం ఫౌండేషన్ రవీందర్ గారికి, మాధవ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ పరంగానే అధికారికంగా నిర్వహిస్తే బాగుండేది. కానీ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతను వందే మాత్రం ఫౌండేషన్ నిర్వహించడం ద్వారా మా ప్రభుత్వానికి కూడా బాధ్యతను గుర్తు చేసినారు. ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. మిత్రులారా, మీ తల్లిదండ్రులు కష్టపడి, మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆలోచనలు పెట్టుకొని రాజ్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఎన్డీఏ కూటమి నేతలు కలిశారు. టీడీపీ తరపున అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారు. సభానాయకుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేశారు. 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ కు లేఖనిచ్చారు ఎన్డీఏ కూటమి నేతలు. ఈ తీర్మానాన్ని పరిశీలించిన గవర్నర్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూటమి నేతలను ఆహ్వానించారు. తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నాయకుడిగా ఎంపిక చేసినటువంటి తీర్మానాన్ని ఇప్పుడే గవర్నర్ గారికి అందజేసి మీరు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొరకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించమని చెప్పి 3 పార్టీల నాయకులు వెళ్ళి కలిసాం. ఆయన తొందరగానే ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తామని చెప్పి మా ముగ్గురితో కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. గవర్నర్ గారు ఈరోజు సాయంత్రం లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తామని మాకు చెప్పడం జరిగింది. సో ఈ రాజ్యాంగంలో జరిగే ఈ ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురం కూడా ఒకే ఆలోచనతోటి
రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి అనే భావనతోటి గవర్నర్ గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల్ని ఇంత అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు ఈ విజయం ప్రజల విజయంగా మేము భావించి గౌరవించుకుని ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఒక మంచి వాతావరణంలో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మీ అందరం కూడా కృషి చేస్తాం. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఎన్డీఏ కూటమి సీఎంలు, దేశవ్యాప్తంగా ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో 80 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో సిద్ధం చేస్తున్న వేదిక పనులు చివరి దశకు చేరుకున్నాయి. వేదికపై భారీ ఎల్ఈడి తెరలు, సభను వీక్షించేందుకు టెంట్లలో ప్రత్యేక ఎల్సీడీలు ఏర్పాటు చేస్తున్నారు. 60,000 మందికి సరిపడేలా మైదానంలో కుర్చీలు ఏర్పాటు చేశారు. అంతకు మించి వస్తే బయటే ఉండాల్సి రావడంతో వారి కోసం ప్రత్యేక డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని మోడల్ కాలనీలో వెలిసిన శ్రీ శ్రీ గంగమ్మ తల్లికి హిందూపురం బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జ్యోతుల ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు జ్యోతులను ఊరేగించి అమ్మవారికి సమర్పించుకున్నారు. ఈ ఉత్సవానికి ఆంధ్ర నుండే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. గంగమ్మ తల్లికి జ్యోతుల ఉత్సవం ఈరోజు భారీగా జరిగింది. దాదాపు 5,000 మందికి పైగా హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకొని ఇటు వారి కుటుంబాలతో పాటు రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాల్, డి హీరేహాల్ మండలాల్లో పొలాలకు సమీపంగా గత కొన్నేళ్లుగా ఏర్పాటు చేసిన స్పాంజ్ ఐరన్ పరిశ్రమల యాజమాన్యాలు రైతన్నలకు నష్టపరిహారం పెంచాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగార్జున డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీల వల్ల నష్టపోతున్న రైతన్నలు పొలాలను సిపిఐ ఏపీ రైతు సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. 20 నుంచి 30 వేలు రైతన్నలకు పంట నష్ట పరిహార డబ్బులు అందించాలని డిమాండ్ చేశారు. రైతులు పోయి అడిగితే వాళ్ళని పట్టించుకోలేదు. ఏదో తూతూ మంత్రంగా ఒక 2,000 నుంచి 3,000 వరకు, అంటే 2,500, 2,600 ఆయా పరిస్థితులు బట్టి అన్ని ఫ్యాక్టరీలు కలుపుకొని వీళ్ళు కేవలం 3,000తో చేతులు దులుపుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు పరిస్థితి రైతు పంట పెట్టాలంటే దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయలు ఒక ఎకరా ఖర్చు వచ్చే పరిస్థితి ఉంది. మళ్ళీ దాదాపు అటు 450 ఎకరాలు, ఇటు 900 ఎకరాల రైతులు ఈరోజు కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. వాళ్ళ గోడు చాలా వర్ణాతీతం. వాళ్ళ పరిస్థితులు చూస్తూ ఉంటే అప్పులు కోసి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు కట్టుకోలేక, ఎందుకంటే పంట పెడితే పంట వస్తే పంట తీసుకుపోయి అప్పు కడదామనే పరిస్థితి. సో ఒక పక్క వర్షాలు సరిగా రావడంలే, ఒక పక్క పండు ఈ ఫ్యాక్టరీల కాలుష్యం. అదే నేమకల్లో రైతులకైతే అవతల పక్క క్రషర్స్, యువతల పక్క అయితే ఈ పరిశ్రమలు. అంటే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అనే పరిస్థితిలో ఈ నేమకల్ల వాసులు, మళ్ళీ ఇర్దేహాల రైతులు ఈ విధంగా ఉన్నారు. మళ్ళీ యాజమాన్యము చెల్లించుకోకపోవడము చాలా బాధాకరము. ముఖ్యంగా ప్రభుత్వ అనుమతులు కొన్ని పరిశ్రమలకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏవి కూడా పద్ధతి ప్రకారం ఫ్యాక్టరీలు నడపడం లేదు. బుట్టాయిగూడెం మండలం దుద్దుగూరులో ఇటీవల ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచిన తెల్లం రాజ్యలక్ష్మి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో సచివాలయంపై జరిగిన దాడిని ఆమె ఖండించారు. ఏలేర్పాడు మండలంలోని కామినేని వెంకటేశ్వర గారి కుటుంబం మీద దౌర్జన్యం చేయడం జరిగింది. శ్రీనివాసరావు గారి కుటుంబం మీద వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతులు చేయడం, వాళ్ళ యొక్క ఇంట్లో ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో మేము తప్పకుండా కనిపిస్తాము. మీరందరూ కూడా అధైర్యపడకండి. ఇంత విధ్వంసం సృష్టిస్తున్న ఇది కూడా ప్రజలు కూడా గమనించాలని సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి ప్రభుత్వం శరణమా రణమా తేల్చుకోవాల్సిన పరిస్థితిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని, అందుకే అనేక మంది వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గతంలో వైసీపీ చేసిన తప్పిదాలే ఆ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గుర్తిస్తున్నాయన్నారు. మరోవైపు అధికారాన్ని కోల్పోయినప్పటికీ అరాచకాన్ని, హత్య రాజకీయాలను వైసీపీ కొనసాగిస్తోందని ఆరోపించారు. చూసినట్లయితే ఏదో టీడీపీ దాడులు చేస్తున్నారు, మనం బంధించడానికి చెప్పబడుతున్నారు. 5 సంవత్సరాలు మీరు దాడులు చేసి రాష్ట్ర సర్వనాశనం చేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. మీరు మాట్లాడుతున్నారు ఇవాళ. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడాల ఉద్దేశంతో ప్రజలు
టీడీపీ జనసేన బీజేపీ రావడం బట్టి ఇంకా మీకు సిగ్గు లేకుండా ప్రజలు మోసం చేయాలని చూస్తున్నారు. మేము చెప్తుంది ఒకటే, వైసీపీ నాయకులు ముఖ్య జగన్మోహన్ రెడ్డి శరణమా రణమని చెప్పాం. నువ్వు ఎలాగా ఆగస్టు నాడు జైలు కూడా ఖాయం. ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారో బీజేపీ ఎంపీలు గెలిచారో వాళ్ళు కూడా ఇతర పార్టీలు సంప్రదిస్తున్నారు. సో డెఫినెట్గా ఆగస్టు 15 నాటికి వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జెండా కానీ ఏది కమలం చేస్తారు. ఈరోజు ప్రజలు మీ పైన అసహించకుండా సిగ్గు లేకుండా ఈరోజు ఏదో టీడీపీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు టీడీపీ భోగాపురం మండలం బసవపాలెం గ్రామంలో సీనియర్ ఐఏఎస్ జవహర్ రెడ్డి బినామీ భూదోపిడీకి పాల్పడ్డారని జనసేన కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ ఆరోపించారు. 2019లో మెగా ఫుడ్ పార్కుకు ఇచ్చిన 74.48 ఎకరాల భూమిని జవహర్ రెడ్డి బినామీల పేరుతో కొట్టేశారు. రైతులకు ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చి 100 కోట్లు విలువ చేసిన భూమిని కారుచౌకగా కొట్టేశారన్నారు. జవహర్ రెడ్డి చేసిన భూ కుంభకోణంలో అధికారులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం రీసర్వే అని, ఈ రీసర్వేని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీళ్ళు రాయించుకున్నారు. దాంట్లో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారి అప్పటి చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు, వాళ్ళ యొక్క కుమారుడు కింద ఉన్నటువంటి రెవెన్యూ స్థాయి అధికారులు, ఐఏఎస్ అధికారులకు బినామీలు, వైసీపీ మాజీ మంత్రులు వాళ్ళ బినామీలు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ బినామీలు దోచుకున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్ఐ భూముల్ని ఫైనాన్స్ సిఓ పేరుతో అని చెప్పి పదే అనేక ఆధారాలతో మేము వెల్లడించడం జరిగింది. కానీ ఎస్ఐ రైట్స్ ని రైతుల దగ్గర నుంచి డీ పట్టాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్లు చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి రాయించుకొని దాన్ని ప్రీవైజ్ చేసి దాన్ని వెనుకంటే రీసైన్ చేయించుకోవడం ఒక ఎత్తైతే, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇప్పుడు నేను చెప్పేటువంటి భోగాపురంలో మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.